జీహెచ్ఎంసీ ఎట్టకేలకు పూర్తి స్థాయిలో విస్తరించింది. ఔటర్ రింగ్ రోడ్ దాకా దాదాపు 2000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించినటువంటి జీహెచ్ఎంసీ 30 నుంచి 60 సర్కిళ్ళు, అదేవిధంగా 6 నుంచి 12 జోన్లుగా విస్తరించింది. అందరూ జోనల్ కమిషనర్లు ఈరోజు బాధ్యతలు తీసుకుంటున్నారు. రాజేంద్ర నగర్ జోనల్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నటువంటి అనురాగ్ జయంతి ఐఏఎస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఏ విధంగా ఉంది కొత్తగా ఈ జోన్లన్నీ కూడా జీహెచ్ఎంసీ పరిధిలో వచ్చాయి? ముందుగా మీకు అభినందనలు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. బేసికలీ ఇప్పుడు జిహెచ్ఎంసీ అనేది 12 జోన్లు 60 సర్కిల్స్ కింద నిన్న వచ్చిన జియో ద్వారా ఏర్పడింది. అండ్ అన్ని చోట్ల కూడా మేము కూడా అందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా దీని ద్వారా యూనిఫైడ్ అండ్ గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ నిర్ణయం. దీని మేరకు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఓఆర్ఆర్ వరకు అన్ని ప్రాంతాలు కూడా కామన్గా మంచిగా అభివృద్ధి చెందాలని ఈ నిర్ణయం అయింది. సార్, మీరు చాలా కాలం నుంచి జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నారు. మొత్తం ఇట్లా విస్తరించడం ద్వారా లేదా జిహెచ్ఎంసీని ఈ విధంగా విలీనం చేయడం ద్వారా ఎట్లాంటి బెనిఫిట్స్ శివార్ ప్రాంతాల్లో ఉండేటువంటి సిటిజన్స్కు మీరు ఎక్కువగా అందించడం కోసం కానీ ఎట్లాంటి ప్లాన్స్ అమలు చేసేటువంటి అవకాశం? బేసికలీ ఇప్పుడు ఇంతకుముందు ఒక జిహెచ్ఎంసీ 27 అర్బన్ లోకల్ బాడీస్ ఉండేవి. ప్రతి వారికి వేరే పాలసీ, వేరే ట్యాక్సేషన్ కావచ్చు, వర్క్స్ కావచ్చు, అన్నిటికి కావచ్చు. ఇప్పుడు జిహెచ్ఎంసీ అనే బాడీతో యూనిఫామ్ డెవలప్మెంట్ అవుతుంది. యూనిఫామ్ పర్మిషన్స్ కావచ్చు. యాజ్ మీ అందరికీ తెలుసు, జిహెచ్ఎంసీలో ఎన్నో రకాల ఆన్లైన్ అండ్ ఐటీ ఇనిషియేటివ్స్ కూడా జిహెచ్ఎంసీ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అవన్నీ ఇనిషియేటివ్స్ కూడా మొత్తం సిటీ అంతటికి అంటే యాక్చువల్లీ హైదరాబాద్ అనే సిటీ మొత్తం విస్తరించింది. అది అందరికీ తెలిసిన విషయం. ఓఆర్ఆర్ వరకు కూడా మనమందరం హైదరాబాదే ఉంటుంది. సో ఆ ఏరియా అంతా యూనిఫైడ్గా డెవలప్ చెందడానికి జిహెచ్ఎంసీలో ఆల్రెడీ జరుగుతున్న ఐటీ ఇనిషియేటివ్స్తో పాటు అలానే ఇప్పుడు ప్రతి సర్కిల్కి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని అపాయింట్ చేసుకోవడం, ప్రతి జోన్కి ఎస్సీని అపాయింట్ చేసుకోవడం. ఎస్ సార్, ఇప్పటి వరకు ఉన్నటువంటి యూఎల్బీస్ కానీ మున్సిపాలిటీలలో కానీ ఒక ఇంజనీరింగ్ విద్యుత్తు చూస్తుంది, లేదా అక్కడ ఉండేటువంటి స్ట్రీట్ లైట్స్ చూస్తుంది, నాలాలు చూస్తుంది, ఇవన్నీ చూస్తుంటారు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా సిబ్బందిని మీరు అరేంజ్ చేసుకొని ఉన్నారు? దట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెనిఫిట్ ఈస్ దట్ ఓన్లీ, in the sense that, like for example, today zonal commissioner office open and immediately SC office, examiner office, finance, budget, accounts, అలానే సర్కిల్ లెవెల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఏసీపీలు, మొత్తం వ్యవస్థ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అందరికీ తెలిసిన విషయమే, మున్సిపాలిటీస్ వేరే ఉన్నప్పుడు ఇన్ఛార్జ్లు ఉండడం, సబ్జెక్ట్స్ ఉండడం. సో ఒక ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ నడవడానికి ఇప్పుడు ఆ ప్రాసెస్ మొదలైంది. దాని కింద మనం అందరం పనిచేస్తున్నాం. సార్, చివరగా ఒక అంశం చెప్పండి. రేపు బడ్జెట్ కూడా రాబోతుంది త్వరలో. ఇప్పుడు విలీనమైనటువంటి ప్రాంతాలు, అదేవిధంగా ఇప్పటికే ఉండేటువంటి జిహెచ్ఎంసీ ప్రాంతం, ఇవన్నీ కూడా కలుపుకొని ఏ విధంగా బడ్జెట్ ఉండబోతుందని? విలీనమైన ప్రాంతాలు, జిహెచ్ఎంసీ రెండు కలిపి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. 29వ తారీఖు స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఉంది, దాంట్లో పెట్టడం జరుగుతుంది. దీని ద్వారా అడిషనల్ రిసోర్సెస్ సమకూరి ప్రతి ఏరియాకి కూడా బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్ అలాగే రెవెన్యూ బడ్జెట్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది. ఆ వివరాలు కూడా మనం స్టాండింగ్ కమిటీ మీటింగ్ అయిన తర్వాత ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా విస్తరించే విధంగా అవసరమైనటువంటి చర్యలను అయితే తీసుకుంటున్నారు. అన్ని సేవలను వేగంగా వ్యాప్తి చెందించేందుకోసం అవసరమైనటువంటి జాగ్రత్త అయితే జిహెచ్ఎంసీ అధికారులు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి 60 సర్కిళ్ళు, అదేవిధంగా 12 జోన్లు, ఈ ప్రాంతం అంతా కూడా ఒకే పాలన కిందికి రావడంతో యూనిఫైడ్గా పాలన సాగించేటువంటి అవకాశం ఉంటుందనేది ఐఏఎస్ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.